కోట్లాది మంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యికలతో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 9 సెప్టెంబర్ నెలలో స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతుందట. వరుసగా 8 సీజన్స్ ని ఆదరిస్తూ వచ్చిన ప్రేక్షకులకి ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టే బంగారం లాంటి అవకాశం కల్పించింది బిగ్ బాస్ టీం. ఈ షోలోకి వెళ్లేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది క్లారిటీగా చెప్పారు. జూలై 8 వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎన్నో లక్షల మందిలో కేవలం 4 లేదా 5 మంది సామాన్యులకి ఈ షోలకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో సెలబ్రిటీస్ ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎన్నో ఏళ్ల నుండి ఆడియన్స్కి కనెక్ట్ అవుతూ ఉన్న సెలబ్రిటీస్ని మాత్రమే ఇందులోకి తీసుకొస్తున్నారు. వారిలో ప్రముఖ టీవీ యాంకర్ ఉదయ్ భాన్ ఒకరు. మన చిన్నతనం నుండి ఈమె యాంకరింగ్ చూస్తూ పెరిగాం. పలు సినిమాలో ఈమె హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించారు. ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె ఎక్కువగా అటు బుల్లితెరపై కానీ ఇటు వెండితెరపై మాత్రం కనిపించడం లేదు ఎక్కువగా. కారణమేంటో తెలియదు, కానీ ఎందుకో ఆమెకు ఈ మధ్య ఆడియన్స్తో కనెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె ఆడియన్స్కి అందుబాటులో ఎక్కువగా లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ కెరియర్ని పునఃప్రారంభించుకోవాలి అనుకుంటుంది. అందుకే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా పాల్గొనేందుకు ఆమె అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే కానీ ఆమె ఎందుకో ఒప్పుకోలేదట. అందుకే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా పాల్గొనేందుకు ఆమె అంగీకరించిందని తెలుస్తుంది. గత సీజన్ కూడా ఈమె బిగ్ బాస్ టీం ఉదయ్ భానును సంప్రదించారు. బట్ ఆమె అప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఈ సీజన్కి మాత్రం ఆమె అడిగిన వెంటనే ఒప్పుకుంది. రెమ్యునరేషన్ కూడా వారానికి 3 లక్షల రేంజ్లో ఇచ్చేందుకు అంగీకారం తెలిపారట. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్. అయితే ఉదయ్ భానికి ఇప్పుడు ఆడియన్స్లో క్రేజ్ లేదు కాబట్టి ఆమె ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా తన మార్క్ ఫస్ట్ డే నుండి క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మనుగడ సాగించడం కష్టం అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఈమె ఏ మేరకు నెట్టుకు రాగలదు అనేది. ఈమెతో పాటు ప్రముఖ ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ సెలబ్రిటీస్ ఉప్పల్ బాల్ కూడా ఈ షోకి ఎంపికైనట్టుగా తెలుస్తోంది.